Old Testament, పాత నిబంధనలో from the time that God took Israel out of Egypt, దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తీసుకొని వెళ్ళిపోయిన సమయం నుంచి all the promises from Exodus to Malachi నిర్గమకాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఉన్న are వాగ్దానాలు all about earthly things. అవన్నీ కూడా భూ సంబంధమైన వాగ్దానాలే. If you don't believe, read it. మీరు నమ్మకపోతే అవన్నీ చదవండి. Particularly Deuteronomy 28 is very clear. ప్రత్యేకంగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చాలా The స్పష్టంగా Lord says, if you obey me, దేవుడు అన్నాడు, నీవు నన్ను విధేయత చూపిస్తే I'll bless you with lot of plenty of harvest in your fields. నీ పొలాల్లో అధికమైనటువంటి పంటతో నేను ఆశీర్వదిస్తాను. You'll become very rich. నువ్వు ధనవంతుడు అవుతావు. You'll have so much money you can lend to people. You'll never borrow. నువ్వు ఎప్పుడు కూడా ఇతరులకు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ నువ్వు అప్పు చేసేవాడిగా ఉండవు. You'll have so many blessings in your fields. నీ పొలాల్లో ఎంత ఆశీర్వాదం ఉంటుంది. You'll have many children. నీకు అనేకమైన సంతతి You'll have విస్తరిస్తుంది. many cattle. నీకు అనేకమైన పశువులు ఉంటాయి. Your enemies will all be scared of you and run away from నీ you. శత్రువులు అందరూ నీ దగ్గర నుంచి భయపడి పారిపోతారు. There was not a single promise that God gave Israel about heaven. పరలోకాన్ని గురించి ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఒకటి కూడా లేదు. Even the commandments were all external. ఈ ఆజ్ఞలు కూడా అంతా బాహ్యపరమైనవి. That's why their external life became very good. అందుకొరకే వాళ్ళ బాహ్యపరమైనటువంటి జీవితం చాలా మంచిగా ఉండేది. They were all blessed externally. వాళ్ళు బాహ్యంగా చాలా దీవించబడ్డారు. Job, యోబు godly man, భక్తిపరుడైనటువంటి but he వాడు. was one of the richest men in the whole world. అయితే ప్రపంచమంతట్లో కూడా అత్యధికమైనటువంటి ఆస్తిపరుడు. Abraham, అబ్రహాం, godly man, దైవజనుడు, one of the richest men in the whole world. సర్వలోకంలోను కూడా ధనవంతుడైనటువంటి వాడు. David, దావీదు, godly man. దైవజనుడు. He had enough money to collect material for the temple. దేవాలయాన్ని నిర్మించడానికి కావాల్సిన సామాగ్రి సమకూర్చే అంత డబ్బు ఉండింది. They were all very rich people. వాళ్ళందరూ చాలా ధనికులైన వాళ్ళు. The God who made all these people rich in the Old Testament, పాత నిబంధనలో ఈ ప్రజలందరినీ ఐశ్వర్యవంతులుగా చేసిన దేవుడు why couldn't he make Paul rich man? పౌలును మరి ఎందుకు ధనికుడిగా చేయలేదు? Paul says sometimes, I didn't have enough money to eat food. కొన్నిసార్లు పౌలు అన్నాడు, అసలు నేను భోజనం చేయడానికి కూడా నా దగ్గర డబ్బు లేక. 2 Corinthians 11. 2 కొరింథీ 11 అధ్యాయం. In one prison in Rome, ఆయన రోమాలో ఉన్న చెరసాల్లో ఉన్నాడు. he's shivering in the cold. ఆయన చలిలో వణికిపోతున్నాడు. And he writes to Timothy, తిమోతికి రాస్తున్నాడు, I don't have money to buy a blanket. నేను అసలు ఒక దుప్పటి కొనుక్కోవడానికి డబ్బు లేదు. Please bring that blanket when you come. దయచేసి నువ్వు వచ్చినప్పుడు నాకు ఆ దుప్పటి తీసిరా. This is God's greatest servant on earth. ఇది చూడండి, భూమి మీద దేవుని యొక్క గొప్ప దైవ దాసుని పరిస్థితి ఎట్లా ఉంది. God's servants in the Old Testament were not in prison. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి దైవ సేవకులు చెరసాల్లో లేరు. వాళ్ళు They were blessed by God. వాళ్ళు దేవుని చేత దీవించబడ్డారు. The enemies were in prison. మరి శత్రువులందరినీ జైల్లో పెట్టారు. Why is it God could not do it for people in the New Testament? ఎందుకు నూతన బంధనలో దేవుడు అట్లా ప్రజలకు ఎందుకు చేయలేదు? Because the New Testament promises are heavenly, not earthly. ఎందుకంటే నూతన బంధంలో ఉన్నటువంటి వాగ్దానము పరలోక సంబంధమైనది, భూ సంబంధమైనది కాదు. Understand this. దీన్ని గ్రహించాలి. The old covenant had earthly blessings, the new covenant has heavenly blessings. పాత నిబంధన భూ సంబంధమైన దీవెనలతో నిండి ఉంది. నూతన నిబంధన పరలోక సంబంధమైన దీవెనలతో నిండి ఉంది. You say that means God won't give us anything earthly? అంటే దేవుడు మనకి భూ సంబంధమైనది ఏది ఇవ్వడానికి Of course he will. అది ఇస్తాడు. He'll give you what you need. నీకు ఏది అవసరమో అదే ఇస్తాడు. Seek the kingdom of God first and all your earthly needs will be added to you. దేవుని రాజ్యాన్ని మీరు మొదట వెతకండి, తర్వాత ఇవన్నీ కూడా భూ సంబంధమైన సంగతులు మీకు ఇవ్వబడతాయి. He won't let you sleep on the pavement and live out there like some poor people. ఏదో పేవ్మెంట్ మీద మీరు ఇల్లు వాకిలు లేకుండా రోడ్డు మీద నిద్రపోయేటట్టు చేయడు దేవుడు మిమ్మల్ని. I've seen people in our churches నేను చూశాను మా చర్చెస్ లో ఉన్న ప్రజలు converted from poverty and the slums and living in huts. వాళ్ళు మురికి వాడల్లో ఉండి గుడిసెల్లో ఉండి మారు మనసు పొందినటువంటి వాళ్ళు. And they get converted. వాళ్ళు మారు మనసు పొంది They become children of God. తర్వాత దేవుని బిడ్డలయ్యారు. God blesses them. దేవుడు వాళ్ళని దీవించాడు. And he takes them out of the slum. వాళ్ళు ఆ గుడిసెలోంచి బయటకు వచ్చారు. Not because we give them money. అంటే వాళ్ళకి మేము డబ్బు ఇచ్చాము God blesses them. దేవుడే వాళ్ళని When దీవించాడు. they seek God's kingdom, their standard of living improves. ఆ దేవుని రాజ్యాన్ని వాళ్ళు వెతికినప్పుడు వాళ్ళు జీవించే విధానం కూడా అభివృద్ధి పొందింది. I have seen it in every single case. నేను ప్రతి ఒక్క విషయంలో కూడా చూశాను. నేను They don't become multi-millionaires. అంటే వాళ్ళు ఏదో కోటీశ్వర్లు అయ్యారని కాదు. Thank God they don't. వాళ్ళు అట్లా కాకపోవడమే మంచిది. But God provides all their needs. అయితే దేవుడు వాళ్ళ అక్కర్లన్నీ తీరుస్తూ వచ్చాడు. There is a difference. అక్కడ భేదం ఉంది. In the new covenant, the blessings are heavenly. నూతన నిబంధనలో ఈ ఆశీర్వాదాలు పరలోక సంబంధమైనవి. See Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదట అధ్యాయం. Ephesians 1 and verse 3. ఎఫెసీ 1:3. It's not my opinion, it's what the Holy Spirit says. ఇది ఏదో నా మనసు నేను చెప్పే విధానం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది. Verse 3. 3వ Blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us with every spiritual blessing
in heavenly places in Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. This is the New Testament blessing. ఇది నూతన నిబంధన ఆశీర్వాదం. Every blessing of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ప్రతి ఆశీర్వాదం. And the greatest blessing of the Holy Spirit is that He makes us like Christ inwardly. పరిశుద్ధాత్మ యొక్క మహా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మనలను క్రీస్తును పోలినటువంటి వ్యక్తులుగా చేయడం. And not only makes us like Christ inwardly, ఆంతరంగికంగా మనల్ని క్రీస్తును పోలినట్టుగా చేయడం మాత్రమే కాదు, gives us the supernatural ability to serve the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని సేవించడానికి మానవాతీతమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని ఇస్తుంది. Your calling may be different from my calling. ఒకవేళ మీ పిలుపు నా పిలుపు కంటే వేరే రకం ఉండొచ్చు. But whatever God calls you for, అయితే దేవుడు మిమ్మల్ని ఏ ఉద్దేశం కొరకు God will give you the power of the Holy Spirit to fulfill that calling. ఆ పిలుపును నెరవేర్చడానికి దానికి కావలసిన శక్తి సామర్థ్యాలు దేవుడే ఇస్తాడు. See, God called me to preach when I was about 22 years old. నాకు ఇంచుమించు 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు నన్ను బోధించడానికి పిలిపించాడు. I was not born to be a public speaker. నేనేదో ఇట్లా బహిరంగంగా బోధ చేసే వ్యక్తిగా నేను పుట్టలేదు. I never could stand before people in school or anywhere. స్కూల్లో గానీ ఇంకా ఎక్కడ ఇతర స్థలాల్లో ప్రజల ముందు ఎప్పుడు నేను నిలబడలేదు. కానీ when God called me, He gave me the equipment. దేవుడు నన్ను పిలిచినప్పుడు దానికి కావాల్సిన సామర్థ్యం He ఇచ్చాడు. gave me the fullness of the Holy Spirit. పరిశుద్ధాత్మ పరిపూర్ణత ఇచ్చాడు. He gave me the mind, the abilities. నాకు ఆ మనసు ఇచ్చాడు, శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. And He will do that for you. ఆయన నీకు కూడా చేస్తాడు. If you say, Lord, I want to fulfill your calling in my life. ఓ ప్రభువా, నా జీవితంలో నీ పిలుపును నేను నెరవేరుస్తానని చెప్పు. Every blessing of the Holy Spirit in the heavenly places is yours and mine. పరలోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి పరిశుద్ధాత్మ దీవెన నీ జీవితంలో నా జీవితంలో అనుగ్రహిస్తాడు. I believe that. నేను అది It's నమ్ముతున్నాను. not because I'm anybody. నేనేదో దీనిలో ఏదో గొప్పవాడని కాదు. I am a sinner saved by the grace of God. నేను ఒక పాపిని దేవుని కృప చేత రక్షణ పొందినటువంటి. Until the end of my life, I will say, I am a sinner saved by the grace of God. నా జీవితంలో చివరి వరకు ఇదే మాట చెప్తాను, దేవుని యొక్క కృప చేత రక్షణ పొందినటువంటి పాపిని అని. But కానీ this wretched sinner, God is filled with the Holy Spirit ఈ now. దౌర్భాగ్యుడైనటువంటి పాపిని దేవుడు పరిశుద్ధాత్మతో నింపినాడు. This wretched sinner who deserves nothing but hell, ఈ దౌర్భాగ్యుడైనటువంటి పాపికి నరకము తప్ప దేనికి పాత్రుడు కాడు. because he was placed in Christ, ఎందుకంటే క్రీస్తునందు ఉండుటను బట్టి he has been blessed with every blessing of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదంతో His దీవించాడు. heart is filled with love, తన హృదయం ప్రేమ, heart is filled with peace, శాంతితో హృదయం, and he's given the ability to serve and bring other people to Christ. ఇతరులకు సేవ చేసి వారిని క్రీస్తు దగ్గరికి నడిపించే శక్తి సామర్థ్యం ఇచ్చాడు. He can do that for any of his children. తన బిడ్డల్లో ఎవరికైనా కానీ ఇది ఆయన చేస్తాడు. If you say, Lord, I want this in my life, మీరు చెప్పితే ప్రభువా నా జీవితంలో ఇది కావాలి, I will not spend my life anymore seeking for earthly ఈ blessings. భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం నా జీవితాన్ని ఏమాత్రం గడపను. You know, in the first time the kingdom of heaven was mentioned on this earth, మొట్టమొదటిసారి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి చెప్పబడినటువంటి సందర్భం, you know who said that? అది ఎవరు చెప్పారో తెలుసు? John the Baptist. బాప్తిసం ఇచ్చే యోహాను. Nobody spoke about the kingdom of heaven till John the Baptist came. బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పేంత వరకు కూడా ఈ పరలోక రాజ్యాన్ని గురించి ఎవరు మాట్లాడలేదు. John the Baptist suddenly came, బాప్తిసం ఇచ్చే యోహాను అకస్మాత్తుగా and వచ్చాడు. he preached a completely different message from all the prophets in the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు అందరికంటే కూడా ఈయన చాలా వ్యత్యాసంతో కూడినటువంటి బోధ చేశాడు. All the prophets from Moses onwards only preached God will bless you on the earth and God will protect you from your enemies. పాత నిబంధనలో ఉన్నటువంటి మోషే దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రవక్తలందరూ కూడా ఏమన్నారంటే దేవుడు భూమి మీద మిమ్మల్ని దీవిస్తాడు, Then మిమ్మల్ని John the భద్రపరుస్తాడు. Baptist came. బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చాడు. And he said, people of Israel, ఆయన అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు you have to repent now. ఇప్పుడు మీరు మారు మనసు పొందాలి. You know what repentance means? మారు మనసు అంటే ఏంటో తెలుసా? Turn around from what you are facing. అసలు మీరు దేన్నైతే ఎదుర్కొంటున్నారో దాని నుంచి పూర్తిగా వెనక్కి తిరగాలి. All these years you have been facing earthly blessing, earthly blessing, earthly blessing. ఈ సంవత్సరాలన్నిట్లోనూ కూడా భూ సంబంధమైన దీవెనలు ఎదుర్కొంటున్నారు. Money, డబ్బు, land of Canaan, కనాను దేశం, property, ఆస్తిపాస్తులు, defeating earthly ఈ enemies. భూ సంబంధమైన శత్రువులను ఓడించడం. Turn around. ఇప్పుడు తిరగండి, వెనక్కి తిరగండి. Kingdom of heaven is coming. ఈ పరలోక రాజ్యం వస్తుంది. That is the meaning of this word. అదే ఈ వచనంలో ఉన్న Turn అర్థం. around from looking at earthly ఈ things. భూ సంబంధమైన వాటిని చూసే దాని నుంచి మీరు తిరిగిపోండి. Look at heavenly things now. ఇప్పుడు పరలోక విషయాలు చూడండి. Jesus is coming. యేసుక్రీస్తు ప్రభువారు The వస్తున్నాడు. Holy Spirit is coming. He'll baptize you in the Holy Spirit and fire. పరిశుద్ధాత్మ వస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ అగ్నిలో మీకు He బాప్తిసం talked about the coming of Christ and the coming of the Holy Spirit. క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి, పరిశుద్ధాత్మ యొక్క ఆగమనాన్ని గురించి చెప్పాడు. He said, this is the kingdom of God. ఇది దేవుని రాజ్యం. How many people listen to him? ఎంతమంది విన్నారు?
On the day of Pentecost, 120 people were waiting for the fullness of the Holy ఆ Spirit. పెంతుకోస్తు దినానే 120 మంది పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత కొరకు వేచి ఉన్నారు. And they got into the kingdom of heaven. వాళ్ళు ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించారు. On this earth. ఈ భూమి మీద The church was little kingdom of heaven on this earth. ఈ సంఘం అనేటటువంటిది భూమి మీద చిన్న పరలోక రాజ్యంగా ఉంటుంది. Now today, what are today's preachers saying? ఈ దినాల్లో ఉన్న బోధకులు ఏం చెప్తున్నారు? To people who are seeking the kingdom of heaven? పరలోక రాజ్యాన్ని వెతికే వాళ్ళకి Turn around. మీరు తిరగండి, Look again at the things of earth. మళ్ళా చూడండి భూ సంబంధమైన సంగతుల గురించి. God will make you rich. మీకు ఇంకొంచెం ఐశ్వర్యం కావాలి, God will give you healing. దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు. It's another gospel. మరి ఒక సువార్త. It's the opposite of what Jesus and the apostles preach. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులు ఏవైతే బోధించారో దానికి విరోధంగా బోధిస్తారు. Don't be fooled by all this. కనుక వీళ్ళందరి ద్వారా మీరు తెలియనటువంటి When రీతిగా John the Baptist died, బాప్తిస్మ యోహాను చనిపోయినప్పుడు, when Herod imprisoned him, హేరోదు తన చెరసాలలో ఉంచినప్పుడు, we read in Matthew 4:17, మత్తయి సువార్త 4:17 Jesus began to preach. యేసుక్రీస్తు ప్రభువారు బోధించడం ఆరంభించాడు. Repent, turn around, the kingdom of heaven is near. పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్తూ Jesus preached the same message. యేసుక్రీస్తు ప్రభువారు అదే వర్తమానం. Turn around from these earthly things. మీరు భూ సంబంధమైన వాటి నుంచి తిరగండి. Yes, I know 1500 years from the time of Moses you've been watching all this earthly things. మోషే దగ్గర నుంచి 1500 సంవత్సరాల నుంచి ఇవన్నీ మీరు చూస్తూనే But ఉన్నారు. the time has come now to seek every blessing in the heavenly places. ఇప్పుడు సమయం వచ్చింది పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నిటిని మీరు వెతకండి. Many of you, మీరు అనేక మంది your Christianity has been God has blessed you with earthly things. మీ యొక్క క్రైస్తవత్వంలో దేవుడు అనేక భూ సంబంధమైన సంగతితో దీవించాడు. That has become more important to you than heavenly things. ఈ పరలోక సంబంధమైన సంగతుల కంటే ఇదే మీకు చాలా ప్రాముఖ్యం అయిపోయింది. Praise God for healing. మిమ్మల్ని స్వస్థపరిచిన దేవుని స్తోత్రాలు. Praise God for His material provision. ఈ భూ సంబంధమైన అనేకమైనటువంటి ఏర్పాట్లు ఆయన చేసిన దేవుని స్తుతిస్తూ I can testify to that. నేను దానికి సాక్ష్యం ఇవ్వగలను. 43 years I have served the Lord full time. 43 సంవత్సరాలుగా పూర్తి సమయం ప్రభువుని సేవిస్తూ వస్తున్నాను. Never once have I told my needs to anybody or for my ministry. నా అక్కర్లు గాని నా పరిచర్యను గురించి నా అక్కర్లు గాని ఒక్కసారి కూడా నేను ఎవరికి చెప్పలేదు. I travel and preach in 50 churches in India. I don't take money from them. భారతదేశంలో 50 సంఘాలకు నేను వెళ్లి బోధ చేస్తూ వచ్చాను. వాటి గురించి డబ్బు తీసుకున్నాను. I've told my needs to God. నా అవసరతలన్నీ దేవునికి చెప్పాను. He's met the needs of mine and my family all these years. నా అవసరతలు, నా కుటుంబ అవసరతలు ఈ సంవత్సరాలన్నిటిలో ఆయన తీరుస్తూ వస్తున్నాడు. And more important than that, దానికంటే ప్రాముఖ్యమైనది, He has given me the supernatural ability to preach God's word ఈ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మానవాతీతమైన శక్తి సామర్థ్యం ఆయన ఇచ్చాడు. powerfully. శక్తివంతంగా. That's more important to me than whether I get money or not. నాకు డబ్బు లేకపోయినా నాకు అది ప్రాముఖ్యమైనది. Healing. స్వస్థత. God has given me amazing health. దేవుడు ఎంతో మంచి చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. He's brought healing when my children were sick. మరి నా పిల్లలు కూడా అనారోగ్యంతో But you know what all these things are? ఇవన్నీ ఏంటో తెలుసా? These are the crumbs that fall from the table. అవి బల్ల నుంచి పడిపోయి చిన్న చిన్న రొట్టె ముక్కలు. You know what one woman told Jesus? యేసుక్రీస్తు ప్రభువారితో ఒక స్త్రీ Lord, I want my daughter to be healed. ఓ ప్రభువా, నా కుమార్తె స్వస్థపరచబడాలి. He said, I can't give the children's bread to the dogs. ఆయన అన్నాడు, పిల్లల యొక్క రొట్టె ముక్కలు పెట్టినాడు. Please give me the crumbs. The dogs can eat the crumbs from the table. ఆవిడంది, కుక్కలు కూడా పిల్లల దగ్గర నుంచి పడిపోయిన ముక్కలు తింటాయి కదా. I said, okay, your daughter is healed. సరే, నీ కుమార్తె స్వస్థపరచబడింది. What is healing? ఏడు స్వస్థత? The crumbs that fall from the table. ఈ బల్ల దగ్గర నుంచి పడిపోతున్నట్టు రొట్టె ముక్కలు. Even the dogs can get it. కుక్కలు కూడా అటు తింటూ ఉంటాయి. What is the children's bread then? ఏంటి ఇప్పుడు మరి పిల్లల ఆహారం ఏంటి ఇప్పుడు? Children's bread is to partake of God's nature. పిల్లల ఆహారం ఏమిటంటే దేవుని యొక్క దైవ స్వభావంలోనికి మార్పు. I have experienced healing. నేను స్వస్థత అనే దాన్ని నేను I have అనుభవించాను. experienced God taking care of my financial needs. నా ఆర్థిక పరమైన అక్కర్లు కూడా దేవుడు తీరుస్తున్నాడు. But those are only the crumbs. అవన్నీ కూడా ఏదో రొట్టె ముక్కలు లాంటివి. My testimony is not like a dog. I got a crumb here and I got a crumb there. మరి నా సాక్ష్యం, నాకు ఇక్కడ ఒక రొట్టె ముక్క దొరికింది, అక్కడ ఒక రొట్టె ముక్క దొరికింది, ఇది కాదు నా సాక్ష్యం. Oh, I got a crumb here. ఇక్కడ నాకు రొట్టె ముక్క I got healed there. నాకేదో ముక్క దొరికింది. My little child, he got a crumb there. నా చిన్న బిడ్డ కూడా ఇక్కడ ముక్క దొరికింది. That's like a dog saying, my puppy also got a little crumb. కుక్క, నా పిల్ల కూడా, కుక్క పిల్ల కూడా చిన్న ముక్క దొరికింది అనుకున్నట్టుగా ఉంది. Or my earthly needs were met. నా భూ సంబంధమైన అక్కర్లు Another crumb. మరి ఒక చిన్న ముక్క దొరికింది. No. కాదు, I'm sitting at the table. నేను ఆయన బల్ల యొద్ద కూర్చున్నాను. I'm not a dog. నేను కుక్కను కాదు. I'm a child of God. నేను దేవుని బిడ్డను. I eat the bread. నాకు రొట్టె కావాలి. God's nature దైవ స్వభావం helps me to love my enemies. నా శత్రువులను ప్రేమించాడు, సహాయం చేస్తాడు. Bless those who curse me. నన్ను శపించేవారిని దీవించాడు చేస్తాడు. Live a life free from anxiety and fear. ప్రతి విధమైనటువంటి భయాన్ని నుండి, ఆందోళన నుండి స్వేచ్ఛాపరమైన జీవితాన్ని జీవిస్తాడు. Eating the children's bread. చిన్న బిడ్డలు తినే ఆహారం తిన్నారు.
That can be yours also. అది నీ అనుభవం కూడా కాగలదు.